హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అర్జున్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక 6 రకాల బుక్స్ గురించి చూద్దాము. ఇది ఫైనాన్స్, మనీ గురించి డీప్గా ఎనాలిసిస్ చేసిన బుక్స్ అనమాట. అందులో మొదటి బుక్ వచ్చి థింక్ అండ్ గ్రో రిచ్ అనమాట. దీని ఆథర్ వచ్చేసి నెపోలియన్ హిల్. ఈ బుక్ ఒక ముఖ్య ఉద్దేశం సమ్మరీ వచ్చేసి మన ఆలోచనలు ఎంత బలంగా ఉండాలి, ధనవంతుడు అవ్వాలన్నా మన ఆలోచనలు ఎలా ముద్రపరచుకోవాలి, మన సబ్ కాన్షియస్ మైండ్లో మన కోరికలను, మన భావోద్వేగాలను ఎలా పెంచుకోవాలి, డబ్బు మీద సంపాదించుకోవాలి, ఎలా ఆలోచించాలి, క్లియర్గా ఎలా ఆలోచించాలని ఈ బుక్ ఒక సమ్మరీ మొత్తం దాని గురించి ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనమాట. దీని ఆథర్ వచ్చి బెంజమిన్ గ్రాహం. ఇందులో వచ్చేసి మెయిన్గా ఎనాలిసిస్ ఉంటాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, సిప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటే మన డైలీ ప్రోడక్ట్స్ ఎలా తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, దాన్ని బట్టి మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి దాని గురించి ఉంటుంది. దాని తర్వాత స్పెక్యులేషన్ అంటే మనకు ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే పక్కా డబ్బులు రావు అని రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్లో మనం మన ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ద సీక్రెట్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఆఫ్ స్టోరీస్ అండ్ డాలర్స్. ఈ బుక్ వచ్చేసి స్టాక్ గురించి ఉంటుంది. మన స్టాక్లో ఒక ఫండ్ మేనేజర్ ఎలాగైతే తన క్లయింట్స్ని మోటివేట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళ చేత మన స్టాక్స్ని ఎలా కొనించాలి, వాళ్ళని ఎలా ట్రాక్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళ చేత ఎలా మోటివేట్ చేసి స్టాక్లో ఇన్వెస్ట్ ఎలా చేయించాలని దాని గురించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. ఇష్టం ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మేనిఫెస్టింగ్ ఆఫ్ మనీ అంటే మేనిఫెస్టింగ్ అంటే మనం రోజు ఎఫర్మేషన్ స్టేట్మెంట్ చేసుకుంటాం కదా, దాని గురించి అనమాట. 21 days ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది మనకు డైలీ అలవాటు అవుతుంది. అది ఆ రకంగా మనం డబ్బుని ఎలా సంపాదించాలి, మనకు బలమైన కోరిక ఎలా పూర్తుందో దాని గురించి ఉంటుంది ఫ్రెండ్స్. దీని ఆథర్ వచ్చి మిరియన్ సోని చాలా చక్కగా వివరించాడు. ఇందులో ద మేనిఫెస్టింగ్ ఆఫ్ మనీ గురించి. మేనిఫెస్టింగ్ అంటే ఫర్ సపోజ్ మనము ఒక దానిని బలంగా కోరుకుంటున్నాం, ఇది కావాలి అని. మేనిఫెస్టింగ్ చేయడం అంటే ఊహించుకోవడము, అది వస్తుంది, నా అకౌంట్లో 20,000 30,000 పడ్డాయి అని మనం ఊహించుకోవడం అనమాట. ఊహించుకున్నది ఇలా చేరుకున్నాం, ఎలా జరగాలని ఊహించుకోవడమే. అది ఎలా ఊహించుకోవాలి ఏంటి అని ఈ బుక్లో వివరంగా ఉంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చి సైకాలజీ ఆఫ్ మనీ. ఈ బుక్ రచన మోర్గన్ హోసెల్. ఈ బుక్ హోల్ సమ్మరీ వచ్చేసి మనీ మన దగ్గర ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని విధాలుగా అంటే సేవింగ్స్, లోన్స్, ఈఎంఐ, స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, సిప్, ఇన్వెస్ట్మెంట్, ఎన్ని రకాలుగా ఉంటుంది, అది ఏ విధంగా కాపాడుకోవాలని గురించి ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా చక్కని బుక్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాతకు వచ్చి రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. ఈ బుక్ గురించి అందరికీ చెప్పనవసరం లేదు. ఈ బుక్ గురించి చాలామందికి తెలుసు. దీని ఆథర్ వచ్చి రాబర్ట్ కియోసకి. ఈ బుక్ చాలా అంటే చాలా బెస్ట్ బుక్ ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నేను చదివిన బుక్లలో ద బెస్ట్ బుక్ ఈ బుక్కే. మనము డైలీ స్కూల్కి పోయి ఇయర్స్ చదవడము దేనికోసం, ఫైనాన్స్ కోసమే. కానీ ఇలాంటి ఒక బుక్ చదువుకుంటే చాలు అని బుక్ ఆథర్ వచ్చి రాబర్ట్ కియోసకి ఏం చెప్తారంటే, కష్టపడితే డబ్బులు రావు, తెలివితో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే డబ్బులు వస్తాయి, కష్టపడితే డబ్బులు రావు అని ఉంటుంది. నేను ఈ వీడియోలో ఓన్లీ ఆ బుక్స్ ఏంటి, ద హోల్ సమ్మరీ ఏంటి, ఆథర్ నేమ్ ఏంటి,
ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి మాత్రమే చెప్పాను. బుక్ గురించి డీప్గా అనాలిసిస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.